నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఏయూ పరిధిలోని అన్ని లెక్కింపు కేంద్రాలు ఉంటాయన్న కలెక్టర్ మల్లికార్జున. గాజువాక హైస్కూల్ రోడ్లో పోలీసుల కార్డన్ సెర్చ్. అనధికారికంగా క్రాకర్స్ మద్యం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవన్న డీసీపీ సత్యబాబు. వాడవాడలా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు. ఆర్గానిక్ మ్యాంగో మేళాకు విశేష స్పందన. సహజ మామిడి పండ్ల సంతకు తరలివచ్చిన జనం. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున అధికారులను కోరారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని సిపి రవిశంకర్ తెలిపారు. కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో తుది ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4న ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుంది. ఓట్ల లెక్కింపు చేపట్టాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులు, పోలీసులు అధికారులతో సిపి రవిశంకర్తో కలెక్టర్ మల్లికార్జున సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు అంశాలపై చర్చించారు. ఓట్ల లెక్కింపు సమయంలో రిటర్నింగ్, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ల నుండి బ్యాలెట్ బాక్సులను తెచ్చినప్పటి నుండి ఓట్ల లెక్కింపు ముగిసే వరకు అనుక్షణం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి 104 టేబుళ్లు, శాసనసభ నియోజకవర్గాలకు 98 టేబుల్స్ సిద్ధం చేశామన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లతో పాటు మైక్రో అబ్జర్వర్ ఉంటారని కలెక్టర్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డులు పొందిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. రాజకీయ పక్షాల ఏజెంట్లు ఒక్కసారి కేంద్రంలోకి వచ్చిన తర్వాత కౌంటింగ్ ముగిసే వరకు బయటకు వెళ్లే అవకాశం లేదన్నారు. అలాగే మనకి రిమైనింగ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. ప్లస్ పార్లమెంట్ తాలూకా డియూ ఆధ్వర్యంలో ఇంకొక కౌంటింగ్ సపరేట్గా ఉంది. సో వీరంటి తాలూకా ఏర్పాట్లు పూర్తయినాయి. ఇందులో మనకి మీ అందరికీ తెలుసు, మనకి 4/6/2024 8 గంటల మనకి కౌంటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. సో ముందుగా మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత 8:30కి అరౌండ్ ఈవీఎం కౌంటింగ్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, సుమారుగా మనకి ఒక 140 కెమెరాస్తో మొత్తం అంతా దీనికి సంబంధించి కెమెరాలు ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్లో ఏదైతే నిశ్చితమైన ఈవీఎంస్ ఉన్నాయో వాటిని ఆ రోజు మనము అబ్జర్వరు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పొలిటికల్ పార్టీసు, అలాగే సిఏపిఎఫ్ ఎవరైతే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేసుకొని ఏదైతే మనకి సీల్ చేసిన లాక్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకొని దెన్ మనకు ఆ ఈవీఎంస్ మళ్ళీ అక్కడ నుంచి మనము టోటల్ వీడియోగ్రఫీ, అలాగే ఆ కారిడార్లో టోటల్ కూడా కెమెరాలు అన్నీ ఉంటాయండి. సో వాటి సమక్షంలో మనము కౌంటింగ్ గారికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు గమనిస్తే వీరికి కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి మనము ఫామ్ 18లో ఆల్రెడీ మనము నిన్న ఈవినింగ్ కల్లా క్యాండిడేట్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో 2 కాపీలు అండి. అలాగే మనకు వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్లు 6 గంటల కల్లా కనీసము కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 7 గంటల కల్లా వాళ్ళకి డిక్లరేషన్, వాళ్ళు ఆర్ఓ సమక్షంలో డిక్లరేషన్ సైన్ చేయాలి. అలాగే వాళ్ళ తాలూకా మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే లంచ్ కూడా పెయిడ్ అయితే ఉందో ఆ మెకానిజంలో ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎక్కడ దీనికోసం ఎటువంటి సందర్భంలో కూడా ఆగదు. అలాగే మీరు గమనిస్తే మనకి ఒకసారి కౌంటింగ్ ఏజెంట్లు ఎంటర్ అయిన తర్వాత మనం సెక్షన్ 128 కింద ఏదైతే ఓత్ ఆఫ్ సీక్రసీ ఉందో అది చదివి వినిపించడం జరుగుతుంది. అలాగే ఆర్ఓకి పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు ఉంటాయి. ఎవరైనా గొడవ చేసినా లేదంటే ఏదైనా అనవసరంగా రాద్ధాంతాలు చేసినా కానీ ఆర్ఓ ఆ విషయం పరిగణలోకి తీసుకొని అవసరమైతే ఇమీడియట్గా పోలీస్ అధికారులను పిలిపించుకొని అటువంటి అధికారులను అవసరమైతే బయటికి పంపించడమో లేదంటే అక్కడ సీరియస్నెస్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని సిపి రవిశంకర్ తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు.
కౌంటింగ్ కోసం భద్రత, బ్యారికేడ్ ఏర్పాట్లు ముందుగానే పరిశీలించుకుని నిరంతరం నిఘా ఉంచాలన్నారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సార్ ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు దట్ ఇట్లా 3 టైర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. అదనపుగా ఇంకొక కంపెనీ సిఆర్పిఎఫ్ది వస్తుంది. వాళ్ళని కూడా ఇప్పుడు అదనపుగా మనకు ఏమైంది, స్ట్రాంగ్ రూమ్ కాకుండా కౌంటింగ్ సెంటర్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు, బోత్ ఫర్ ద పోస్టల్ బ్యాలెట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది రెగ్యులర్ ఈవీఎంస్. సో దానికి అదనపుగా సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాకు ఇంకొక కంపెనీ తర్వాత 2 ప్లటూన్ ఏపీఎస్పీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము ఈ స్కీమ్లో ఇప్పుడు డిప్లాయ్ చేయబోతున్నాము. ఎందుకంటే అదనపుగా మనకు కౌంటింగ్ సెంటర్లో కూడా ఆ ఎంట్రన్స్ దగ్గర అన్నిట్లో కూడా మాకు మనుషులు కావాలి కాబట్టి అది సిపిఎంఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్, సో వాళ్ళని కూడా ఈరోజు డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి. కౌంటింగ్ డే బందోబస్తుకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఏజెంట్స్ తర్వాత పొలిటికల్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరు కూడా మా విజ్ఞప్తి ఏమంటే పోలీస్ వాళ్ళతో సహకరించాలి. వాళ్ళు చెప్పేది, ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలా, ఎంట్రన్స్ ఎట్లా, ఇదంతా కూడా ప్రెస్ మీడియా ద్వారా రేపు మేము డీటెయిల్గా మ్యాప్ అంతా కూడా పెట్టి చెప్తాము. తర్వాత ఆ మ్యాప్ని కూడా రిలీజ్ చేస్తాము. దాంట్లో వాళ్ళకు పార్కింగ్ ఏరియా అంటే ప్రెస్ మీడియాకి ఎక్కడ ఏ గ్యాలరీలో ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, పోలీస్ వాళ్ళు కూడా సెపరేట్గా ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్కు కేటాయించిన ప్లేస్లో వాళ్ళు వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి పక్కన ఎక్కడైతే వెళ్ళాలో మీడియా గ్యాలరీ ఏదైతే కలెక్టర్ గారు కేటాయించారో అక్కడికి ఎలా వెళ్ళాలా ఏది అదంతా కూడా మా వాళ్ళు ట్రాఫిక్ డీటెయిల్డ్ ప్లాన్ లేఅవుట్ ఇన్ ద యూనివర్సిటీ ప్లే గ్రౌండ్లో పెట్టడం జరిగిందండి. సో మా విజ్ఞప్తి ఏమంటే పోలీస్ వాళ్ళు ఏ విధంగా చెప్తే ఎక్కడ అసైన్ చేశారో ప్లేస్ అక్కడ వెళ్ళిపోతే ఎటువంటి ఇబ్బందులు ఉండదండి. సో నీట్గా వాళ్ళు వెళ్ళి సిస్టమేటిక్గా పార్కింగ్ కూడా సిస్టమేటిక్గా చేసుకుంటే అసలు ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదండి. ఎక్కడ పెట్టారో అదే తీసుకొని మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోవచ్చు. 144 is in force అండి. 144 as well as a red zone with respect to drone, use of drone on that day. సో ఈ ఆర్డర్స్ అన్ని కూడా మీడియా ద్వారా ప్రెస్ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. నోబడి కెన్ ఫ్లై ఎ డ్రోన్ ఇన్ దిస్ 2 kilometer radius in and around the university campus which is the counting center. That is one thing. The second thing is about the 144 for ఎనీ గ్యాదరింగ్. ఎవరైనా అక్కడ గ్యాదర్ కాకూడదండి, వచ్చి వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ అక్కడ క్యాంపెయిన్ కానీ గుంపగూడి ఈ విధంగా అది ఇది మాట్లాడటం, అందరినీ ఎవరైనా రెచ్చగొట్టడం, ఇదంతా కూడా ఈ కార్యకలాపాలు ఈ ఏరియాలో జరగకూడదు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా ప్రశాంతంగా జరిపేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, అదనపు కమిషనర్ విశ్వనాథన్, జేసీ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీసీపీ మేక సత్యబాబు తెలిపారు. గాజువాక హైస్కూల్ రోడ్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేశారు. సిపి రవిశంకర్ ఆదేశాల మేరకు ఈ సర్చ్ నిర్వహిస్తున్నామని సత్యబాబు తెలిపారు. అనధికారికంగా నిల్వ ఉంచి క్రాకర్స్, మద్యం ఉంటే వాటిని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. డీజే సౌండ్స్ మీద ఆంక్షలు ఉన్నాయని వాటిని వాడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఏసీపీ త్రినాథ్ సిబ్బంది పాల్గొన్నారు. విధంగా రాష్ట్రంలో ఎలక్షన్ తర్వాత జరుగుతున్న సంఘటనని దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు జోన్ 2 పరిధిలో వైజాగ్లో ఈ కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ గాజువాకలో వాంబే కాలనీలో, అదేవిధంగా వెస్ట్ సబ్ డివిజన్ గోపాలపట్నంలో, అదేవిధంగా హార్బర్ సబ్ డివిజన్ 1 టౌన్లో కూడా ఈ కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎవ్రీడే ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు వరకు కూడా ఇది జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్డన్ అండ్ సర్చ్లో భాగంగా ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ కానీ, సస్పెక్ట్ సీట్స్, రౌడీ షీటర్స్ అందరినీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా కానీ ఇల్లీగల్గా స్టోర్ చేసినటువంటి ఫైర్ క్రాకర్స్ కానీ, లిక్కర్ కానీ ఏదైనా ఉంటే వాటిని కూడా సీజ్ చేసి స్పెసిఫిక్గా కేసులు పెట్టి కన్సర్న్ ఫెలోస్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడా కూడా కౌంటింగ్ రోజున ఎటువంటి ర్యాలీలకు కానీ వీటికి కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. అటువంటి ర్యాలీలు చేసినట్లయితే, డీజేలు పెట్టినట్లయితే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు ఆకాశధార, జాపాలి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను టీటీడీ అత్యంత వేడుకగా నిర్వహిస్తోంది.
ఉత్సవాల్లో భాగంగా ఆకాశగంగలోని అంజనాదేవి సహిత బాలాంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లెలతో మూలమూర్తులకు ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం జాపాలి హనుమాన్ ఆలయానికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దిగువ ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద ప్రసన్న ఆంజనేయ స్వామి భారీ విగ్రహానికి అభిషేకాలు పూజలు చేశారు. ఆకాశగంగా జాపాలి ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రధానంగా జాపాలి క్షేత్రానికి హనుమాన్ మాలధారణ చేసి ఇరుముళ్లు చెల్లించేందుకు భక్తుల తాకిడి పెరగడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హదిరాంజీ మఠం నిర్వహణలో ఉన్న ఈ క్షేత్రంలో తొలిసారి మాలపూరి ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. ఈరోజు అక్కడ బాలాంజనేయ స్వామి వారికి ఆంజనేయదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరం ఇప్పుడు అర్చన కూడా జరుగుతుంది. తర్వాత జాపాలి తీర్థంలో త్రేతాయుగంలో జాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమలకొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ జాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అవతరిస్తూ ఉన్నాడు. భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అందిస్తున్నాడు. దీని తర్వాత బేడి ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత మళ్ళా 2 గంటలకు నుంచి 3 గంటల మధ్య 1వ ఘాట్ రోడ్లో అంటే డౌన్ ఘాట్ రోడ్లో 7th మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి సహజ సిద్ధంగా పండించి మగ్గించిన వివిధ రకాల జాతుల మామిడి పండ్లు కొనుగోలు చేసేందుకు నగరవాసులు అధిక సంఖ్యలో తరలి వచ్చారని ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం రాష్ట్ర కమిటీ ప్రతినిధి రాజు అన్నారు. ఎంవీపీ డబుల్ రోడ్లోని గిరిజన భవన్లో మామిడి పండ్ల ప్రదర్శన అమ్మకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. ప్రతి నెల చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మామిడి రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో 2 రోజుల పాటు ఈ విక్రయాలు ఏర్పాటు చేశామని రాజు తెలిపారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మామిడి పండ్ల సంతను ప్రతి ఏటా విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. మామిడిని సాగు చేస్తున్న రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా ఈ రసాయనాలు లేకుండా పండించడం, రసాయనాలు లేకుండా ముగ్గబెట్టడంతో ఆరోగ్యకరమైన పళ్ళుని మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం రైతులకి, ప్రజలకి. ఇది మరింత విస్తృతం చేసి వచ్చే సంవత్సరం మ్యాంగో ఆధారిత ఉత్పత్తులు, దాన్ని కూడా మనం ఇక్కడ మ్యాంగో పాపడ్స్ అని, ఐస్ క్రీమ్స్ అని, ఈ సలాడ్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ ప్రవేశపెట్టి వాటిని కూడా ప్రదర్శించి, అలాగే మ్యాంగో రైతుల మీద వాల్యుయేషన్ ఎలా చేయాలనే దాని మీద ఒక వర్క్షాప్ కూడా పెడితే బాగుంటుంది అనేది నా సూచన అండి. ఏదైనా మంచి ఇనిషియేషన్ తీసుకుంది మా సంఘం. దీనికి వర్మ గారు అధ్యక్షులు ఇక్కడ విశాఖపట్నానికి చాలా మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘాన్ని కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. ఎరగుల హింగిరు, భూలోక సుందరి, ఈ రకాలన్నీ ఇప్పుడు నేను తీసుకొచ్చున్నాను అండి. అండ్ అందరికి ఇవన్నీ కూడా ఎగ్జాస్టిక్ వెరైటీస్ అండి, ఎవరికి తెలియని రకాలండి. కామన్గా ఉండే రకాలు ఏంటంటేనండి నీలము, బంగినపిల్లి, ఇవన్నీ కూడా అందరూ ఉంటున్నాయి కదా. ఇవి జనాలందరికీ వచ్చిన వాళ్ళకి తెలియాలి, దీని మీద అవగాహన ఉండాలి కదా అని రకంగా వీటిని మనం తీసుకొచ్చున్నామండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వీటన్నిటి కూడా తెలుసుకొని చాలా వరకు ఏంటంటే మా దగ్గర ఇంచుమించు అంటే ఇక్కడ స్పందన కూడా తెలియదు కదని నేను కొద్దిగా తీసుకొచ్చానండి. 100 స్కేలే తీసుకొచ్చాను. కానీ అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వీటన్నిటి కోసం కూడా తెలుసుకొని. విశాఖ ఒక్కసారిగా ఉలికి పడింది. ఉదయమంతా మండే ఎండ, తీవ్ర ఉక్కుపోతతో అల్లాడిపోయిన జనానికి అర్ధరాత్రి అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం ఉపశమనం కలిగించింది. అయితే ఉరుములు మెరుపులతో పెద్ద శబ్దాలు రావడంతో నిద్రలోకి జారుకున్న జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సుమారు 2 గంటల పాటు భారీ శబ్దాలు, ఉరుములతో వర్షం కురిసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనానికి కునుకుపాట్లు తప్పలేదు.
హనుమాన్ జయంతి సందర్భంగా గాజువాక బాలచెరువు శివాలయంలో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి జయంతి వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. ప్రపంచంలోనే హిందూ ధర్మం ఎంతో గొప్పదని, ఆ ధర్మాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలని విహెచ్పి నాయకులు జీలకర్ర రమణ అన్నారు. ఆ ధర్మం నుండి వచ్చినదే రామాయణం అని చెప్పారు. ఆంజనేయ స్వామి దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందన్నారు. దశమి స్థిరవారం, శనివారం స్వామివారికి ఇష్టమైనటువంటి వారం స్థిరవారం. ఈ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వాభాత నక్షత్రంలో పుట్టారు స్వామివారు. ఈ సందర్భంగా అర్చన ప్రియో హనుమాన్, అభిషేక ప్రియో శివ, స్తోత్ర ప్రియో దేవి, అలంకార ప్రియో విష్ణు. ఈరోజు మనం చేసుకున్నటువంటి స్వామివారి దేవతా ఆరాధనలో స్వామివారికి అర్చన అంటే చాలా ఇష్టం. తమాలార్చన, సింధూరార్చన, మన్యు సూక్త విధానంగా భక్తుల యొక్క గోత్రనామాలతో లోకా సమస్త సుఖినో భవంతు. మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే మనం ఒక్కరే బాగుండే కాకుండా లోకంలో అందరూ బాగుంటే మనం అందరం బాగుంటామనే సంకల్పంతో సనాతన ధర్మం స్వామివారికి మన్యు సూక్తి విధానంగా అభిషేకం, తమాలార్చన, సింధూరార్చన, పుష్పార్చన కార్యక్రమాలతో ఈరోజు మనం అందరం కూడా చేసుకొని ఈ యొక్క దేవాలయం అలాగే లోకంలో ఉన్న భక్తులందరూ కూడా అందరూ కూడా సుభిక్షంగా సకాలంలో వర్షాలు అన్నీ కూడా బాగుండాలనే సంకల్పంతో లోకహితం కోసం చేసినటువంటి ఈ కార్యక్రమం హనుమత్ జయంతి కార్యక్రమం మనం చేసుకున్నాం. జయంతి ఉత్సవాల్లో మరి ఇక్కడ పాల్గొనడానికి అందరూ హృదయపూర్వకంగా భక్తులందరికీ నమస్కారం చెప్తున్నాం. అలాగే ఈరోజు మన ప్రపంచంలోనే మంచి ఏదైతే మన ధార్మిక గుడి ఉందో రాముడి ఒక దేవాలయ అయోధ్యలో నిలబెట్టడం వల్ల విశ్వ హిందూ పరిషత్తు మన ధార్మికులందరూ కలిసి చక్కగా ఈ కార్యక్రమం చేశారు. అది ఆ శక్తి సంబంధం మన ఆంజనేయ స్వామి ఇస్తే కానీ మనకి రాదు. మన అందుకే మనం ఎక్కడే ప్రతి ఊరిలో కూడా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఏ ఊర్లోనే ఎంట్రన్స్లో గుడి పెట్టి చేస్తున్నారు. మన హిందూ ధర్మంలో అంత గొప్పది. మన దానికి అందరూ కూడా సహకరించి మన ధర్మాన్ని ఆచరించాలని ఈ యొక్క 76 బీజేపీ అధ్యక్షుడు గారు. ఆయుర్వేదంతో గుండె జబ్బులు, మధుమేహ నివారణ సాధ్యమవుతుందని మాధవ్ భాగ్ ఆసుపత్రి సీఎంఓ గురుదత్త అమీన్ తెలిపారు. ఉక్కు నగరం ఏఎంటీజెడ్లోని కన్వెన్షన్ సెంటర్లో మాధవ్ భాగ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. గుండె జబ్బులు, మధుమేహ నివారణలో ఆయుర్వేద చికిత్స ప్రభావం అనే అంశంపై డాక్టర్ గురుదత్త అమీన్ మాట్లాడారు. తీవ్ర ఒత్తిడి, ఆందోళన వంటి కారణాలతో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. లైఫ్ స్టైల్ డిసీజెస్ బారిన ఎంతోమంది పడుతున్నారు. ప్రపంచ దేశాల్లో 17.9 మిలియన్ సివిడి మరణాలు సంభవిస్తున్నాయి. ముంబైలోని మాధవ్బాగ్ ఆసుపత్రి ఏటా 3 లక్షల మందికి చికిత్స అందిస్తోంది. దేశంలోని 330 క్లినిక్స్ ద్వారా రోగులకు ఆయుర్వేద చికిత్సలో వైద్య సేవలు ఇస్తున్నారు. కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇన్ కార్డియాక్ అండ్ డయాబెటీస్ పేషెంట్స్ అనే అంశంపై వైద్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఉక్కు నగరం ఏఎంటీజెడ్ క్యాంపస్లోని కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ సదస్సులో మాధవ్బాగ్ సీఎంఓ డాక్టర్ గురుదత్త అమీన్ అవగాహన కల్పించారు. Angioplasty, bypass, allopathy medicines, very nicely designed protocols, very nicely designed SOPs, very nicely designed interventions, highly scientific interventions. Why? There is a need of Ayurveda. ఆయుర్వేద చికిత్సలో డైట్ కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ గురుదత్త అమీన్తో పాటు పలువురు వైద్యులు తెలిపారు. గుండెను బ్లాకేజెస్ నుండి రక్షించుకోవాలని కోరారు. పంచకర్మ చికిత్సలో గుండె జబ్బుల రోగులకు మేలు జరుగుతుందని చెప్పారు. యోగా, ధ్యానం, వ్యాయామం, ప్రాణాయామంతో బహుళ ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఉక్కు నగరం సెక్టార్ 1 ఏఎంటీజెడ్ క్యాంపస్లో 6 నెలల క్రితం మాధవ్బాగ్ ఆసుపత్రిని నెలకొల్పామని గుర్తు చేశారు. ఆయుర్వేదంలో మంచి చికిత్సా విధానం ఉందని, చక్కని అవగాహన కల్పించారని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు తెలిపారు. Today's seminar is basically to educate the doctors in Vizag. All the BMS doctors have attended this session and we have trained them about the lifestyle disease reversal concepts of Madhavbag. So Madhavbag is an organization which is established in Maharashtra, and right now we have 330 clinics and 3 hospitals across the India. So we are specialized in reversing heart disease, diabetes, blood pressure with lifestyle interventions like diet modification, exercises, panchakarma chikitsa. The good thing about Madhavbag is we are research based organization, so all the treatments whatever we do in our clinics and the hospitals, they are research based. We have published more than 170 research papers with respect to heart disease reversal, diabetes reversal and blood pressure reversal. So this is the right time to
adopt new lifestyle changes which will help us to stay away from the synthetic chemicals or synthetic medicines and live our life without any medicinal support, and that's what the mantra for the healthy life I. మాధవ్బాగ్ మల్టీడిసిప్లినరీ కార్డియాక్ కేర్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ ఇది ఇండియా వైడ్గా ఉంది. 330+ క్లినిక్స్ ఉన్నాయి, 3 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇది మన వైజాగ్లో జనవరి నుంచి యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి హాస్పిటల్ ఆస్పెక్ట్లో అనమాట. సో మేము లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎస్పెషల్లీ ఏవైతే హార్ట్ని ఇంపాక్ట్ చేస్తాయో వాటి విషయంలో మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. రీసెర్చ్ బేస్డ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మనది. ఏవైతే రీసెర్చ్ అవుట్కమ్స్ ఉంటాయో స్టాటిస్టికల్గా ఇంతమందికి మేము క్యూర్ చేసాము, ఇంతమందిలో రీసెర్చ్ జరిగిన తర్వాత ఏవైతే కంక్లూజన్స్ తెచ్చుకున్నామో ఆ కంక్లూజన్స్నే మేము పేషెంట్స్ మీద ప్రయోగించడం జరుగుతుంది. దాంతో మేము రిలీఫ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ జరిగే వ్యవహారం ఏంటి అంటే ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్. సో పంచకర్మ, మెడిసిన్, డైట్ తాలూకా ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆహార నియమాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో నాది ఎక్స్క్లూజివ్ డైట్ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు లైఫ్ స్టైల్ కరెక్షన్, ఏవైతే కారణాలు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్కి వాటిని కరెక్ట్ చేయటం అనేది బేసిక్ ఇంటర్వెన్షన్గా ఉండాలి. సో అది మేము ఇక్కడ ట్రైన్ చేస్తున్నాము. 7 days ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో టోటల్ 90 days థెరపీ ప్రోగ్రామ్గా మొత్తం డిసీజ్ని రివర్స్ చేయడం, మీన్స్ హెల్త్లోకి పేషెంట్ని డిసీజ్ నుంచి తీసుకురావడం అనేది 90 రోజుల్లో మేము చేస్తున్న పని. అనిత, యోగా ఫ్యాకల్టీ ఫ్రమ్ విజ్ఞాన్ యూనివర్సిటీ అండి. సో ఈ సెమినార్కి వచ్చి నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి వాటి నుంచి ఇలాంటి శాస్త్రీయమైన యోగా అండ్ ఆయుర్వేద, హోమియో వీటి ద్వారా చాలా డిసీజెస్ క్యూర్ చేసుకోవచ్చు అని చాలా పర్ఫెక్ట్గా చెప్పారు సార్. సో ఆల్ డిసీజెస్ కెన్ క్యూర్ త్రూ యోగా అండ్ ఆయుర్వేద ట్రీట్మెంట్స్ అండి. ఎక్సలెంట్ సెషన్, ఈరోజు ఎంజాయ్ చేసాం మేము. Hi, I'm Garima. I'm Dr. Garima Trivedi. I work with AMTSET and we had organized this function of Madhavbag. We've collaborated with them and we've opened a hospital here. Madhavbag has a concept of bringing Panchakarma and the Ayurvedic treatment for heart, cardiac diseases as well as diabetes. It has a renowned presence all over the world and it has a lot of publications which is evidence-based and which has proved that Ayurveda has a niche approach and a much better approach than the allopathy. You must try this. Madhavbag has almost treated 10,000 patients already and they are going forward to having around about 10 lakh base where they are going to eventually improve reversal of diabetes to Panchakarma and Ayurveda. AMTZ would like to invite people and patients to take this treatment in Andhra Pradesh and see the amazing effect of Panchakarma and Ayurveda in 90 days of reversal of diabetes and cardiac. Thank you. మాధవ్బాగ్ ఆసుపత్రిలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఎక్కడైనా కనీసం 20 మంది ఉంటే ఉచిత వైద్య శిబిరం కోసం తమను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో డాక్టర్లు త్రివేది, అర్జున్, మహేష్, అనురాధ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమకు సహకరించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ కోరారు. శనివారం నర్సీపట్నంలోని రామచంద్ర ఫంక్షన్ హాల్లో డీఎస్పీ మోహన్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల నాయకులతో శాంతి భద్రతల పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టామన్నారు. కౌంటింగ్ సమయంలో అందరూ సమన్వయం పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని డీఎస్పీ చెప్పారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కౌంటింగ్ అనంతరం ఎటువంటి ఊరేగింపులు, బాణాసంచా కాల్చేందుకు అనుమతులు లేవన్నారు. అలా జరిగే విధంగా కౌంటింగ్ ప్రక్రియను కూడా అంతే శాంతి భద్రతల సమన్వయంతో సాధించే విధంగా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా టికెట్స్, అలాగే చెక్ పోస్టులు, అలాగే పెట్రోలింగ్ రివార్డీస్ ఏర్పాటు చేయడంతో పాటు కౌంటింగ్ సెంటర్ దగ్గర ప్రత్యేకమైనటువంటి బందోబస్తుని 4 లేయర్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ ప్లేస్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, ఏజెంట్స్కి,
అలాగే మీడియా పర్సన్స్కి కూడా కౌంటింగ్ స్టాఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సపరేట్ రూమ్స్ని కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు ఈ కౌంటింగ్ ప్రక్రియ శాంతి భద్రతల సమన్వయంతో పూర్తిగా జరిగే విధంగా అందరికీ కూడా ఈ వేదికగా తెలియజేస్తూ పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరడం జరిగింది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనే చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో ఎవరు భాగస్వాములు కాకూడదని, అలాంటివి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రోత్సహించకూడదని మరొకసారి తెలియజేయడం జరిగింది. సో సోషల్ మీడియా వేదికల్లో ఒక ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన, దాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన దానికి కూడా వాళ్ళు కూడా చట్టప్రకారమైన చర్యలు వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఈ వేదిక తెలియజేయడం. సో అందరి సహాయ సహకారాలు దీనిలో ఉంటాయని ఆశిస్తూ ఏసీవై కాన్స్టిట్యున్సీ మీటింగ్స్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. హనుమాన్ జయంతి సందర్భంగా పెదగంట్యాడ అరుణ థియేటర్ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. టీఆర్ఆర్ ట్రస్ట్ అధ్యక్షులు జనసేన నేత తిప్పల రమణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఏటా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని రమణారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ కళాశాల అధ్యక్షుడు పెదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామి పుట్టినరోజు శుభ సందర్భంగా మరి పెదగంట్యాడ కూడలిలో ఈ ఆంజనేయ స్వామి గుడి నిర్మించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. మరి స్వామి దయతో ఈ పెదగంట్యాడ గ్రామ ప్రజలందరూ సురక్షంగా జీవించాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. స్వామి జన్మం జరిగింది. చాలా ప్రాంతాల్లో చాలా రకరకాలుగా చేస్తున్నప్పటికీ పరాశర సంహిత ప్రకారం ఇది ప్రమాణం. అంచేత వైశాఖ బహుళ దశమి నాడు పూర్వభాద్ర నక్షత్రంలో ఉండగా స్వామి యొక్క పుట్టినరోజుని నిర్వహించడం, ఆ రోజు విశేషంగా అన్నదానం చేయడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అభయాంజనేయ స్వామి ఆలయం పెదగంట్యాడలో శ్రీ ఆంజనేయ స్వామి జన్మదిన కార్యక్రమాలు చాలా ఘనంగా ఆలయ ధర్మకర్తలు పెద్దలు గౌరవనీయులు శ్రీ రమణారెడ్డి గారి దంపతుల ఆధ్వర్యంలో మరి మన పంతులు గారు ఘనంగా నిర్వహించారు. దీనికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి చాలా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. మరి ఆంజనేయ స్వామి వచ్చిన వాళ్ళకే కాకుండా అందరికీ కూడా ఆయన దివ్యాశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మా పెదగంట్యాడ ఆంజనేయ స్వామి ఇంత ఘనంగా నిర్వహించినందుకు ముందుగా దాని రమణారెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీకి. మహాత్మా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 2 నెలలు చలివేంద్రాన్ని నిర్వహించామని అధ్యక్షుడు జాగరపు శ్రీను తెలిపారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి రోజున ప్రారంభమైన చలివేంద్రం హనుమాన్ జయంతి రోజు వరకు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 2 నెలలు మంచినీరు మజ్జిగ పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు దల్లివన్పల్లి జంక్షన్లో ఆంజనేయ స్వామికి పూలమాల వేసి మరియు అనంతరం మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. గత 2 నెలల నుంచి మరి నిత్యం మజ్జిగ కాకుండా కూలింగ్ వాటర్ క్యాన్ ఈ రోజు వరకు 60 రోజులు పూర్తి చేసుకొని ఈ రోజుతో ఈ చలివేంద్రాన్ని ముగించడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి మా మహాత్మా మహతేశ ఆశయాలతో జేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఎన్నో సేవా కార్యక్రమం కాకుండా మాకు ఎండాకాలంలో దాహం దక్కిగా తీర్చే విధంగా బాగుంది. 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ గాజువాక జంక్షన్లో కానీ, కొంటెల్ జంక్షన్లో కానీ, పోర్ట్ రోడ్లో కానీ, మరి సంతనాల జంక్షన్లో కానీ ప్రతి సంవత్సరం ఎక్కడో కాడ మజ్జిగ చలివేంద్రం మా మిత్రులందరి సహకారంతో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై హింద్. నక్షత్ర స్టార్ ఆఫ్ ఏపీ తెలంగాణ పేరిట యువతలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు షాహిద్ అబ్దుల్ తెలిపారు. విఐపీ రోడ్లోని ఓ హోటల్లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఏపీలో జూన్ 15వ తేదీ వరకు, తెలంగాణలో జూన్ 17వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ స్వీకరిస్తామని షాహిద్ తెలిపారు. 2 దశల్లో ప్రతిభను గుర్తించి విజేతలను ఫైనల్స్ కు ఎంపిక చేస్తామన్నారు. విశాఖ వేదికగా ఫైనల్స్ జరుగుతాయన్నారు. It is to give you a clear insight about
నక్షత్ర అనేది ఏంటి, అసలు ఈ ఈవెంట్ మ్యూజిక్ డ్యాన్స్ అండ్ ఆర్ట్ ఫామ్ గురించి గతంలో మనం మాట్లాడున్నాం. సో ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఈ నెల 15వ తారీఖుకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతున్నాయి నక్షత్రది. అలానే 17వ తారీఖుకి జూన్ 17వ తారీఖుకి తెలంగాణ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతున్నాయి. సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత ఇప్పుడు మీకు దీంట్లో ఫర్దర్ డీటెయిల్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఈ ఆఫ్లైన్ అనేది మేజర్ డిస్ట్రిక్ట్స్లోని నక్షత్ర ఆడిషన్స్ చేయడం జరుగుతుంది, ఆంధ్ర అండ్ తెలంగాణ రెండింటిలోని. సో ఏ ఏజ్ గ్రూప్ అయినా, అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఇర్రెలెంట్ ఒక 70 years అయి ఉండొచ్చు ఆర్ 6 years అయి ఉండొచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే సంస్థ ఈ నక్షత్రం ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ దిస్ ఈవెంట్ ఈస్ సపోర్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ. సో గతంలో చెప్పినట్టు ఇది ఈవెంట్ అనడం తప్పు, దీన్ని ఒక టాలెంట్ కాంపిటీషన్ అనడం ఈజ్ మోర్ రైట్. సో నక్షత్ర ఆంధ్ర తెలంగాణ తర్వాత నెక్స్ట్ కర్ణాటక వెళ్ళిపోతుంది, ఆ తర్వాత తమిళనాడు, ఆ తర్వాత కేరళ, అలా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఫస్ట్ సౌత్ ఇండియా నుంచి స్టార్ట్ అయింది, సౌత్ ఇండియాలో ఫస్ట్ అవుతుంది, 2 తెలుగు రాష్ట్రాల్లో ముందు అవుతుంది. నెల 17వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా ఫ్రీగానే ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఉత్తరాంధ్రలో వెనుకబడిన ఉన్న ప్రాంతాల దగ్గర నుంచి కూడా సిటీ వరకు కూడా ప్రతి ఒక్కరికి ఇందులో అవకాశం కల్పించడం, తద్వారా మన ఆంధ్రప్రదేశ్ని కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాలుగా ఉన్న తెలంగాణలో కూడా ఈ హంటింగ్ అనేది ఉంటుంది. దీని వరకు మనం ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ ఈ అవకాశంలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకొని లైమ్ లైట్లోకి రావాలనేది ముఖ్య ఉద్దేశం. స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్సెస్ సంయుక్తంగా నిర్వహించిన మోహిని ఆటం నృత్య శిక్షణ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది. కోల్కతాకు చెందిన మోహిని ఆటం కళాకారిణి మోహిత పల్, కూచిపూడి కళాకారిణి ఇందిరా పరాసరం నేతృత్వంలో శిక్షణ పొందిన పిల్లలు నృత్యాలు ప్రదర్శించారు. అలాగే సమ్మర్ క్యాంప్లో నేర్చుకున్న విద్యార్థులు డాన్సులతో అలరించారు. కార్యక్రమానికి కార్యకారిణి సమితి సభ్యులు విశ్వకర్మ జాలాది కళా పరిషత్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జాలాది విజయ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ప్రదర్శనను తిలకించి కళాకారులను అతిథులు సత్కరించారు. స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్ మన సంస్కృతిని ప్రతిబింబించే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. మన నృత్య కళాకారులు విశ్వవేదికలపై దేశ కీర్తిని చాటుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సింగిడి సాంస్కృతిక సంస్థ మలేషియా గౌరవ అధ్యక్షురాలు రాయవరపు శ్రీదేవి, అసోసియేషన్ ప్రతినిధి శైలజామూర్తి తదితరులు పాల్గొన్నారు. Hi all, I am Mohini Atam artist and recently I have come to Vizag to conduct this workshop. So I have here very good students and they are doing very well, and whatever I have learned from my guru Srimati Sridevi Unni, so I am just trying to celebrate whatever my experience and whatever I have learned from my guru. That's all. And they are performing today. I'm also performing. Thank you very much Snehanjali Arts and Nritya Bharat Institute to give me a wonderful chance. థ్యాంక్ యూ సో మచ్. మీరు నిలబడి కార్యక్రమాలు చేస్తున్నారంటే మాకు చాలా మీకు అభినందనలు చెప్తున్నామని చెప్పి చాలామంది కళాకారుల్ని పంపించారు. అది విశ్వకర్మ గారు తీసుకొచ్చి మాకు విశ్వకర్మ గారు అంటే చాలా అంటే ఆయన విశ్వకర్మ గారు అనగానే కళలే మాకు కనిపిస్తాయి. ఆయన మంచి కళాకారుల్ని తీసుకొని వచ్చారు మలేషియాకి. ఇంకా తిరిగి కూడా మళ్ళీ రావాలనే కోరికతో ఉన్నారు. ఇక్కడ కలుసుకోవడానికి కారణం కూడా విశ్వకర్మ గారే. ఆయన మీరు ఎలాగైనా రావాలి, కలుసుకోవాలని వచ్చి కలుసుకున్నాము. మిమ్మల్ని అందరినీ చూడగానే చాలా సంతోషంగా ఉంది. సో ఇంత మంచి కార్యక్రమం ఈరోజు సమ్మర్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది. నెల రోజుల నుంచి స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్లో సత్య, బాలు, శైలజామూర్తి గారు వీళ్ళందరూ కలిసి ఎప్పుడూ కూడా తండ్రి ఆశలని ఆశయాలని ఆచరణలో పెట్టడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. పిల్లలు ఇంకా తల్లిదండ్రుల ఆలోచనలను ఆచరణలో పెడుతూ కళాకారులను అభివృద్ధి చేస్తూ కళారంగంలో కళాకారులకి ముందుకు తీసుకొని వెళుతూ స్నేహాంజలి ఆర్ట్స్ ఎంతో మంచి కార్యక్రమాలని చేపడుతూ ముందుకు వెళుతుంది. వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నా. హెడ్లైన్స్ మరోసారి. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఏయూ పరిధిలోని అన్ని లెక్కింపు కేంద్రాలు ఉంటాయన్న కలెక్టర్ మల్లికార్జున.
గాజువాక హై స్కూల్ రోడ్లో పోలీసుల కార్డన్ సెర్చ్. అనధికారికంగా క్రాకర్స్ మద్యం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవన్న డీసీపీ సత్యబాబు. వాడవాడలా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు. ఆర్గానిక్ మ్యాంగో మేళాకు విశేష స్పందన. సహజ మామిడి పండ్ల సంతకు తరలివచ్చిన జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.